ఇక్కడ నేను ఇంకొక కాంటెక్స్ట్ మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. యేసు ప్రభు వారు ప్రజల మధ్యలోంచి గుడ్డి వాడిని తీసుకొని వెళ్ళిపోయారు. కానీ మీకు అందరికీ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ కాంటెక్స్ట్ గుర్తుందా? మీకు అందరికి తెలిసిందే కదా అది. ఆ 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? వెనక నుంచి ఆయన అంగిని ముట్టుకుంటుంది. ముట్టుకోగానే స్వస్థపరచబడుతుంది. యేసు ప్రభు వారు వదిలేయచ్చు కదా, వదలలేదు. ఏం చేశారు? తీసుకొచ్చి ఎవరో నన్ను ముట్టుకున్నారు, ఎవరో నన్ను పట్టుకున్నారు, నాలో నుంచి ఆయన ఎనర్జీ బయటికి వెళ్ళడం యేసుప్రభు వారు గ్రహించారు. అంతమందిలో కూడా ఆమెను తీసుకొచ్చి మధ్య కూర్చోబెడతారు, అడుగుతారు. ఆమె స్వస్థపరచబడిందనే సాక్ష్యం అక్కడ చెప్తుంది. ఈ రెండు డిఫరెంట్ కాంటెక్స్ట్ అయినప్పటికీ ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్నాయని మీకు అనిపించట్లేదా? ఒకరినేమో జనాల నుంచి బయటకు తీసుకొని వెళ్ళారు, ఇంకోళ్ళేమో వెనక్కున్న వ్యక్తిని మధ్యలోకి తీసుకొని వచ్చాడు. ఒక్కటి మీరు గమనించాలి, చాలామంది యవనస్తులు ఈరోజు ప్రభువా నన్ను వాడుకోవా, ప్రభువా నన్ను నించోపెట్టవా అని అంటారు. అయితే దేవుడు ఈరోజు సూటిగా కొంతమందితో మాట్లాడుతున్నారు. మీ ద్వారా కార్యం జరిగించాలనుకున్నప్పుడు వెనకున్న మిమ్మల్ని ప్రజల మధ్యలోనికి తీసుకొని వస్తాడు. మీలో కార్యం జరిగించాలనుకున్నప్పుడు ప్రజల మధ్యలో ఉన్న మిమ్మల్ని కట్ చేసి పక్కకు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. చాలామంది యవనస్తులకు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఐసోలేషన్. నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను అక్క, నేను ఐసోలేషన్లో ఉన్నాను అక్క, నేను ఈ బాధను భరించలేకపోతున్నాను. అల్టిమేట్గా ఎన్ని సమస్యలు ఉన్నా మనుషులుగా మనకి ఏమనిపిస్తుందండి? చెప్పుకోవడానికి ఒక్క మనిషి ఉంటే చాలా అనిపిస్తుంది కదా. ఒక్క మనిషితో నేను మాట్లాడితే జరిగిందంతా మర్చిపోతాను అక్క అంటూ ఉంటారు కదా. కానీ కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆ ఒక్క మనిషి కూడా ఉండరు, చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, మనం అర్థం చేసుకోవడానికి ఎవరు ఉండరు. అది మనకి పనిష్మెంట్ ఏమో అని మనం అనుకుంటాం. కానీ గుడ్డివాడిని ఆ ప్రజల మధ్యలోంచి లాక్కొని దేవుడు ఎందుకు వెళ్ళాడు? వాడిని స్వస్థపరచడానికి. ఈరోజు మీరు దేవుడిని చాలామంది ప్రశ్నిస్తున్నారేమో, నాకే ఎందుకు ప్రభువా ఇలాంటి పరిస్థితి, నన్నే ఎందుకు ప్రభు ఐసోలేట్ చేసావు, అందరూ బాగానే ఉన్నారు కదా, నన్ను ఒక్కదాన్ని ఎందుకు సపరేట్ చేసావని మీరు అనుకుంటున్నారా? అయితే దేవుడు మీతో చెప్పాలనుకుంటున్నమాట, మీ ద్వారా కార్యం జరిగించబడే ముందు మీలో నేను కార్యం జరిగించాలనుకుంటున్నాను, అందుకనే మిమ్మల్ని సపరేట్ చేశాను అంటున్నాడు. హల్లెలూయా.